రెడ్డిగా బీసీల హక్కుల సాధన కొరకు జిల్లా సంఘాలతో సమావేశమయ్యేందుకు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జార్జ్లో శ్రీనివాస్ గౌడ్ ఆదిలాబాద్ పర్యటనకు వచ్చేశారు. జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు అమలు చేయడం హర్షం వ్యక్తం చేశారు. ఇక పార్లమెంటులో కూడా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామంటున్న జార్జ్లో శ్రీనివాస్ గౌడ్తో మా ఎన్ఎన్ న్యూస్ ఫేస్ టు ఫేస్. బీసీల హక్కుల సాధన కోసం జాతీయ అధ్యక్షులు బీసీ సంఘ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదిలాబాద్కు వచ్చారు. ఆదిలాబాద్ జిల్లా బీసీ సంఘ భవనంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక సంఘ సభ్యులు అలాగే సంఘ అధ్యక్షులు కార్యదర్శులతో ఒక ప్రత్యేక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం బీసీ సంఘ కార్యాలయంలో ఉన్నాం. మనతో పాటు శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. నమస్తే అండి. బీసీ సంఘ అభ్యున్నతికి ఒక జాతీయ అధ్యక్షుడిగా ఎలాంటి కార్యాచరణ తీసుకొచ్చారు? అంటే ఈ దేశంలో బీసీలం 60%, కానీ రిజర్వేషన్లు మాత్రం 27%. మా సోదర ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి. చివరికి అగ్ర కులాలకు కూడా వాళ్ళ జనాభా కంటే అధికంగానే రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ జనాభా ఉండి కూడా రిజర్వేషన్ లేని వాళ్ళు బీసీ కులాలు. అంటే ఈ దేశ పౌరులం కాదా మేము? ఈ దేశానికి పట్టడన్నం పెట్టిన వాళ్ళం, ఈ దేశానికి ఉత్పత్తి సృష్టించిన వాళ్ళం, ఈ దేశంలో ఉన్నటువంటి సమాజానికి సేవ చేసిన వాళ్ళం. మరి మా మీదనే ఎందుకు ఇంత కక్ష, మా మీదనే ఎందుకు ఇంత వివక్ష? కాబట్టి దీనికి వ్యతిరేకంగా మా నినాదం మేమెంతో మాకంతా. కాబట్టి మా జనాభా దామాష ప్రకారం మా వాటా మాకు దక్కాలి. అందుకోసమే దేశవ్యాప్తంగా జాతి జనగణనలో బీసీ కులగణన చేపట్టాలంటున్నాం. విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో జనాభా దామాష ప్రకారం మా వాటా మాకు దక్కాలంటున్నాం. అదేవిధంగా కేంద్రంలో ఒక బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలంటున్నాం. మహిళా బిల్లు పెట్టారు. ఇవాళ దొరలు పోయి దొరసాన అమ్మలు వస్తారు, పటేళ్ళు పోయి పటేల్ అమ్మలు వస్తారు తప్ప ఇవాళ మహిళా బిల్లులో బీసీల మహిళలు రారు. కాబట్టి శ్రామిక మహిళలైనటువంటి ఉత్పత్తి చేసేటువంటి కాయ కష్టం చేసి ఈ దేశానికి పట్టడన్నం పెట్టేటువంటి మహిళలు రావాలి. కాబట్టి మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్కోటా కావాలంటున్నాం. కేంద్రంలో ఉన్నటువంటి ఇవాళ రిజర్వేషన్లను సామాజిక రిజర్వేషన్లు 50% లక్ష్మణ రేఖ గీశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కలిపి 50% అన్నది రాజ్యాంగంలో 50% ఉండాలని ఎక్కడ లేదు. కాబట్టి ఈ సామాజిక రిజర్వేషన్ల 50% పరిమితిని ఎత్తివేయాలంటున్నాం. ఎత్తివేసి మా జనాభా మాకు ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీసీ ఉద్యమ కార్యాచరణ మొదలు పెడుతున్నాం. సమస్త బీసీ సమాజానికి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఇవాళ మన అస్తిత్వం కోసం, మన అభివృద్ధి కోసం ఇవాళ చాలామంది బీసీలు అంటే చిన్న చూపు చూస్తున్నారు. బీసీల అభివృద్ధి కాదండి. బీసీల అభివృద్ధి దేశ అభివృద్ధిగా చూడాలి. 60% మంది అభివృద్ధి చేయకపోతే దేశం అభివృద్ధి ఎట్లా చెందుతుంది? ఇవాళ ప్రపంచ దేశంలో భారతదేశం నెంబర్ 1 కావాలంటే మెజార్టీగా ఉన్నటువంటి బీసీలను అన్ని రంగాల్లో వారికి సమానమైనటువంటి వాటా ఇచ్చి హక్కులు ఇచ్చి అభివృద్ధి చేస్తే ప్రపంచంలో భారతదేశం నెంబర్ 1 దేశం ఉంటుంది. కానీ ఇవాళ ఇక్కడ చేసినటువంటి కమ్మరి పని చేసింది మేమే, కుమ్మరి పని చేసింది మేమే, చాకలి పని చేసింది మేమే, మంగళ పని చేసింది మేమే, చేపలు పట్టింది మేమే, నాగలు దున్నేది మేమే, బంగ్లాలు కట్టింది మేమే, బండలు కొట్టింది మేమే, ప్రాజెక్టు కట్టింది మేమే, బట్టలు నేసింది మేమే, బట్టలు కుట్టింది మేమే, తినే కంచం నుంచి పడుకునే మంచం వరకు, ఉండే ఇల్లు వరకు మేము లేనిదే ఈ సమాజం లేదు. మరి మా ఇంత సేవ చేసిన బీసీ సమాజాన్ని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అందుకోసమే ఇవాళ కలబడదాం, నిలబడదాం, తిరుగుబాటు చేద్దామనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణన కావచ్చు, లేదంటే అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి 42% బీసీ బిల్లు గురించి మీరు చెప్తారు. ఇప్పుడు మేము పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రంలో మేము ఎంత ఉన్నామో మాకంత వాటా దక్కాలని చెప్పినాం. కాబట్టి మేము పోరాటం చేసే క్రమంలో ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలంగాణలో కులగణన జరగాలి, ఆ కులగణన దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని మేము పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేస్తూ ఆ బీసీ డిక్లరేషన్ చెప్పింది. మేము వచ్చిన అధికారంలోకి వస్తే 6 నెలల్లోనే కులగణన చేసి స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు పెంచుతామని చెప్పింది. ఆ తర్వాత అన్నట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి కులగణన చేయకుండానే ఎన్నికలకు పోదామని ప్లాన్ చేశారు. కానీ మేము పోరాటం చేసి ఎట్టి పరిస్థితుల్లో కులగణన చేయకుండా బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళ్తే అగ్గి మండిస్తామని చెప్పినాం. దాంతో ప్రభుత్వం వెనకడిగేసి కులగణన చేసింది. కులగణన చేసిన తర్వాత ఆ కులగణన కొంత తప్పుల తడక చేస్తే మళ్ళీ పోరాటం చేసినాం. మళ్ళీ సరిదిద్దుకోవాలని చెప్పినాం. సరిదిద్దుకొని మళ్ళా రెండోసారి ఇవాళ కులగణన బీసీలు 56% అని తేల్చింది. ఆ 56% డేటాను అసెంబ్లీలో పెట్టి
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి. కాబట్టి అసెంబ్లీలో చట్టం చేయాలని చెప్పి మేము పోరాటం చేసినాం. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం మా డిమాండ్కు తలొగ్గి అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టి 42% విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ ఇవాళ అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేశారు. ఆ బిల్లు గవర్నర్కి పోయింది. ఆ గవర్నర్ గారు కూడా 3 రోజుల క్రితమే ఆమోద ముద్ర వేసి ఢిల్లీకి పోయింది. మేము పోరాటం చేసిన బీసీ బిల్లు ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీకి పోయింది. కాబట్టి ఢిల్లీలో కూడా ఈ బిల్లును ఆమోదించాలని చెప్పి మేము పిలుపునిస్తే అమిత్ షా గారు ఢిల్లీలో తెలంగాణ ప్రాంత బీజేపీ ఎంపీలతో సమావేశమై అందులో బీసీ రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు, కానీ అందులో మతపరమైన రిజర్వేషన్ ఉన్నాయన్నాడు. అంటే నేను అంటున్నా, ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకుంటామా? ఇవాళ ముస్లిం రిజర్వేషన్ అని మీరు అంటున్నారు కదా, మీరు పరిపాలించే పాలిత రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్ లేవా? ఇంతెందుకు ఆంధ్రప్రదేశ్లో, పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వమే కదా, అందులో 4% ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయి కదా. ఆ కేంద్రంలో ఉన్నటువంటి ఓబీసీ జాబితాలో కూడా ముస్లింలు ఉన్నారు కదా. అదేవిధంగా మీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కూడా ముస్లింలు రిజర్వేషన్లు ఉపయోగించుకుంటున్నారు కదా. ముస్లింలు లేనిది ఎక్కడా నేను అడుగుతున్నా. ఇవాళ కాలుకు పుండు అయితే కాలును కట్ చేసుకోం కదా, ఆయింట్మెంట్ పెట్టుకోవాలి. కడుపు నొప్పులు వేస్తే మొత్తం ఆపరేషన్ చేసుకోం కదా, కడుపుకు టాబ్లెట్ వేసుకోవాలి. కాబట్టి ఇవాళ నువ్వు ముస్లింలు ఉన్నారని చెప్పి బీసీ బిల్లు నెట్ ఆపుతావు అంటే ఇదన్నీ డొంక తిరుగు మాటలు, కుంటి సాకులు మాత్రమే. నేను అంటున్న ముస్లిం రిజర్వేషన్లకు ముస్లిం ప్రయోజనాలు లేనటువంటి బీసీల ప్రయోజనాలే ఉన్నటువంటి కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఎందుకు పెట్టవు? నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే దేశంలో సామాజిక రిజర్వేషన్ల మీద 50% సీలింగ్ ఎందుకు ఎత్తేవు? మహిళా బిల్లులో బీసీ మహిళలకు ఎందుకు సబ్కోట పెట్టవు? చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ ఎందుకు పెట్టవు? అంటే ముస్లింల బూచు చూపించి బీసీలను రాజకీయంగా గొంతు కోయాలని చూస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేయలేదు. మా ఓట్లతోటి మీరు పార్లమెంట్ పోగలిగారు. మేము జెండాలు మోసి జిందాబాద్లు కొట్టి మేము పార్టీ సభ్యత్వాలు తీసుకుంటే మీ పార్టీలు నిలబడ్డాయి. ఈరోజు మీరు బీసీల నెత్తి మీదనే శటకోపం పెడతారా? బీసీలను రాజకీయంగా బలిపశువులు చేస్తారా? అంటే బీసీలకు నోరు లేదు, బీసీలు తిరుగుబాటు చేయాలనుకుంటున్నారు. గతం బీసీలు కాదు, ఇప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్ బీసీలు వచ్చారు. తిరగబడి కలబడి గల్లా పట్టుకొని గుంజి రిజర్వేషన్లు గుంజుకునేటువంటి చైతన్యం బీసీలో వచ్చింది. ఇప్పటికైనా మర్యాదగా చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు నిజంగా బీసీ బిడ్డ అయితే ఈ తెలంగాణ చేసిన 42% రిజర్వేషన్లు యథావిధిగా అమలు చేసి పార్లమెంట్లో చట్టం చేసి తమిళనాడు తరాలు ఎట్లయితే 9th షెడ్యూల్ పెట్టిరో ఆ తమిళనాడు తరాలోనే తెలంగాణ రిజర్వేషన్ 9th షెడ్యూల్ పెట్టి ఆ రిజర్వేషన్లు యథావిధిగా అమలు చేసే బాధ్యత తీసుకోవాలి. లేకపోతే మాత్రం మా ఉద్యమానికి దేశవ్యాప్తంగా శ్రీకారం చుట్టబోతున్నాం. రేపు మే మొదటి వారంలో హైదరాబాదులో ఇలా బీసీల జాతీయ ప్లీనరీ నిర్వహిస్తున్నాం. ఆ ప్లీనరీ ద్వారా దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. ఆ ప్లీనరీ తర్వాత కూడా ప్రభుత్వం దిగిరాలేదనుకో 10 లక్షల మందితోటి హైదరాబాదులో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలతోటి పెరేడ్ గ్రౌండ్లో బీసీల ధర్మయుద్ధ వేరి సభ పెడతాం. అప్పుడు మా బీసీల సత్తా ఏందో ఈ ప్రభుత్వాలకు చూపిస్తాం. అలాగే అతిపెద్ద జనాభా అయినటువంటి ఒక మీ బీసీ కులం సందర్భించి ఇటు రాష్ట్రంలో చేపట్టినటువంటి కులగణన పట్ల 42% రిజర్వేషన్ పట్ల బీసీ కుల అధ్యక్షుడు అంటే జాతీయ అధ్యక్షుడిగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? ఇంకా ప్రభుత్వాన్ని ఏదైనా కోరబోతున్నారు? ఇప్పుడు ఇంత పెద్ద కార్యక్రమం తీసుకునేటప్పుడు స్వాతంత్రం వచ్చిన మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది. ఇంతవరకు కులగణన జరగలే. 2014లో కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసింది కానీ సమగ్ర కులగణన సర్వే చేయలే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 150 కోట్లు వెచ్చించి డెడికేటెడ్ కమిషన్ వేసి కులగణన చేసింది. ఇంత పెద్దగా చేసినప్పుడు చిన్న చిన్న తప్పులు దొరలడం సహజం, కానీ మేజర్గా 90% కులగణన కరెక్ట్ జరిగింది. ఆ ఫలితాలు వచ్చినాయి. కొంత బీసీలు 60% అనేది జగమెరిగిన సత్యం. కులగణన ద్వారా 56% వచ్చిరా 50% వచ్చిరా అనేది అది అప్రస్తుతం. 60% బీసీ జనాభా ఉంది. రిజర్వేషన్లు 42% కల్పిస్తామని హామీ ఇచ్చారు. 60% జనాభా ఉన్న వాళ్ళకు 42% రిజర్వేషన్లు అడుగుతున్నాం. పెద్దగా మేము 60% అడుగుతలేం. కాబట్టి మేము 100% తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసినటువంటి డేటా పట్ల కానీ అదేవిధంగా అసెంబ్లీలో చేసినటువంటి చట్టం కానీ బిల్లు కానీ అన్నిటిలో మేము సంతృప్తితో ఉన్నాం. మా సంతృప్తి ఇప్పుడు ఇది ఒక మొదటి మెట్టు మాత్రమే. రెండో మెట్టు ఢిల్లీ చేయాలి, ఢిల్లీ పెద్దలు చేయాలి. ఆ ఢిల్లీ పెద్దలు చేసినప్పుడే ఈ బీసీ రిజర్వేషన్ల బిల్లుకు సంపూర్ణత సాధికారికత వస్తుంది. దానికోసం మేము కొట్లాడతాం.
మరి ఈ యొక్క ఉద్యమ కార్యాచరణ అంటే 42% బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి అనుమతి పొందేంత వరకు మీరు ఎలాంటి కార్యాచరణ ముందు చేయబోతున్నారు, ఎలాంటి అంటే పోరాటం జరగబోతుంది? మేము ఇప్పటికే ఏప్రిల్ 2వ తేదీన ప్రత్యేకంగా ఒక రైలు బండి కట్టుకుని తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, పంజాబ్ నుంచి, హర్యానా నుంచి, అదేవిధంగా తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున వేల మందిని ఢిల్లీలో బీసీల పోరుగర్జన మహాధరణ పేరుతోటి ఢిల్లీలో పెద్ద ఎత్తున ఇలా మహాధరణ చేసినాం. ఆ మహాధరణకు దేశంలో ఉన్నటువంటి 18 రాజకీయ పార్టీల అధినేతలు వచ్చారు. అదేవిధంగా 29 రాష్ట్రాల ఓబీసీ సంఘాల ప్రతినిధులు వచ్చారు. చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా రేవంత్ రెడ్డి గారు 2.5 గంటలు మా దీక్షలో మా ధర్నాలో కూర్చున్నారు. ఒక స్వయంగా బీసీ ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి గారు వచ్చి కూర్చున్నారు. అంటే ఈ ఉద్యమంతో దేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఒక చలనం వచ్చింది. దేశంలో ఒక చర్చ మొదలైంది. తెలంగాణలో చేసినటువంటి బీసీ కులగణన, బీసీ ఎజెండా దేశమంతా పాకింది. కాబట్టి ఈ పోరాటం అంతటితో ఆగిపోలే. 2వ తారీఖు చేసినటువంటి ధర్నాతోటి మొదలుపెట్టినాం. ఇప్పుడు రేపు అందుకని ఇంతకుముందు చెప్పినట్టు మేము మొదటి వారంలో జాతీయ పీరియడ్ పెడతాం. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మొత్తం ఓబీసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకుంటాం. గతంలో మండల్ కమిషన్ ఉద్యమం ఎట్లయితే మొదలైందో ఇప్పుడు మరో మహామండల్ ఉద్యమాన్ని నిర్మిస్తాం. ఏది ఏమైనప్పటికీ మా హక్కుల కోసం ఎవ్వరి దగ్గర రాజీ పడేది లేదు. మాకు మంచి చేస్తే గుండెల్లో దాచుకుంటాం, మాకు అన్యాయం చేస్తే బొబ్బిలి పిల్లులై వెంటాడి వేటాడి మా హక్కుల కోసం గొంతెత్తి నిలదీస్తాం. అలాగే ఉన్నటువంటి బీసీలో 36 కులాలు ఏవైతే ఉన్నాయో అందులో అత్యంత వెనుకబడినటువంటి కులాలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే మరి బీసీలు అంటే ఒకటేగా, అంతా ఒకటే, కానీ అత్యంత వెనుకబడినటువంటి కులాలకు మరి ఎలాంటి ప్రాధాన్యత కల్పించబోతున్నారు? ఇప్పుడు 136 కులాలు ఉన్నాయి బీసీలలో. 136 కులాలలో సంచార జాతులు ఉన్నారు, అత్యంత వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా బీసీ కులపోలు ఉన్నారు. మేమేమంటున్నామంటే మాకు ఏ కులాల లేనటువంటి ఏబీసీడీ వర్గీకరణ ఉంది. ఫస్ట్ ఆకలైనోనికి అన్నం పెట్టాలి, ఫస్ట్ మా సంచార జాతులకు న్యాయం జరగాలి, ఆ తర్వాత అత్యంత వెనుకబడిన వాళ్ళకు న్యాయం జరగాలి, ఆ తర్వాత బీసీలకు న్యాయం జరగాలి. ఈ సూత్రప్రాయంగా మేము పోతున్నాం. ఇది మా కుటుంబ సమస్య. ముందుగాత వీళ్ళని అన్యాయం చేసిన వాళ్ళు ఎవరు? సంచార జాతులు డెవలప్మెంట్ కాకుండా చేసింది ఎవరు? అత్యంత వెనుకబడిన కులాలు డెవలప్మెంట్ కాకుండా అడ్డుకున్నది ఎవరు? ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించింది 78 సంవత్సరాలు అగ్ర కులాలే కదా. ఈ బీసీ కులాలు ఎవరు ముఖ్యమంత్రి కాలే కదా. బీసీ కులాల చేతికి రాజ్యాధికారం రాలే కదా. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు మా రాజ్యం వచ్చినప్పుడు ఎవరి జనాభా ఎంత శాతం ఉందో అంత శాతం విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమానమైన వాటా వారికి దక్కాల్సిందే. ఎవరి వాటా ఇంకోరు తినేది లేదు, ఇంకోరి వాటా ఇంకోరు గుంజుకునేది లేదు. ఖచ్చితంగా ఎవరి వాటా వాళ్లకు ఇలా మంచిగా సమన్యాయంతో తక్కెట్ల పెట్టి జోక్కున్నట్టే ఖచ్చితంగా మా వాటా మేము పంచుకుంటాం. మా దాంట్లో అంత భేదాభిప్రాయం లేదు. ఉంటే చిన్న చిన్న భిన్నాభిప్రాయాలు ఉంటాయి, దాన్ని సర్దుకపోతాం. మా అంతిమ లక్ష్యం ఏంది? ఈ 5% లేనోడు, 0.5% లేనోడు పరిపాలన చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. కాబట్టి వాళ్ళ చేతి నుంచి రాజకీయ అధికారం గుంజుకొని మా ఓటు మేము వేసుకొని మా రాజ్యం మేము తెచ్చుకొని మా పరిపాలన మేము చేసుకుంటాం. అంటే ఇదే ఇప్పుడు బయట కూడా ప్రస్తుతం వినబడుతోంది, బీసీ నేషనల్ కమిషన్ ఒక రాజకీయ పార్టీగా అవతరించబోతుంది త్వరలో అనేటటువంటి ఒక వాదనకి మీ మాటలు కూడా బలం చేకూర్చబోతున్నాయి. అంటే ఏదైనా ప్రత్యేకంగా ఏదైనా ప్రకటన ఉందా? తప్పకుండా, ఎందుకు ఉండదు? ఇప్పుడు అందరికీ అన్ని పార్టీలకు రాజకీయ పార్టీలు ఉన్నాయి. రెడ్లు కలిసి ఒక పార్టీ పెట్టుకున్నారు, కమ్మలు ఒక పార్టీ పెట్టుకున్నారు, వెలమలు ఒక పార్టీ పెట్టుకున్నారు, బాపనోళ్ళు ఒక పార్టీ పెట్టుకున్నారు. మరి 60% ఉన్న బీసీలకు మాకు పార్టీ వద్దా? మాకు రాజకీయ ఎజెండా లేదా? మాకు జెండా వద్దా? కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగానే ఆలోచన చేస్తున్నాం. మా పార్టీ పెట్టడం కొంత సమయం తీసుకోవచ్చు, కానీ చివరి దాకా మాత్రం పెట్టేది ఖాయం. అలాగే చివరగా బీసీ యువతకి ఉద్యోగ, ఉపాధి, విద్య, రాజకీయ అవసరాల దృష్ట్యా ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? యువతరమా, నవతరమా, ఇదే అదును కదిలి రమ్మని చెప్పి శ్రీశ్రీ పిలిపించాడు. ఇవాళ మేము కూడా యువతరానికి మేము ఒక పిలుపునిస్తున్నాం. ఈరోజు తెలంగాణలో అన్ని ఉద్యమాలు అయిపోయినాయి. ఇప్పుడు మిగిలింది బీసీ ఉద్యమం ఉన్నది. జాతికి అన్యాయం జరుగుతుంటే యువతరం కళ్ళప్పగించి చూడొద్దు. యువతరం ఒక బాధ్యతతో మేల్కొనాలి. రాజకీయ పార్టీలు వస్తే వాళ్ళకు ప్రెస్సీలు కట్టడం, బైక్ ర్యాలీలు తీయడం, అదేవిధంగా రాజకీయ నాయకులకు జిందాబాద్ కొట్టడం, మీ భుజాల మీద ఎక్కించుకొని ఊరేగించడం బంద్ చేయాలి. అగ్రకులాల నాయకులకు మన యొక్క బీసీల చైతన్యం ఏందో వాళ్ళకు రుచి చూపించాలి. మనం ఒక్కటైతే బీసీలం జట్టు కడితే మెజార్టీగా ఉన్నటువంటి వాళ్ళం మన బతుకు, మన రాజ్యాధికారం మనకు వస్తుంది. ఇవాళ ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, కుటుంబాన్ని పోషించలేక
చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోలేక యువతరం నలిగిపోతున్నారు, కుమిలిపోతున్నారు. వాళ్ళ బాధ వర్ణాతీతం. పీజీలు చేసిన, డిగ్రీలు చేసిన, పట్టాలు చేతబట్టుకొని ఇవాళ తిరుగుతున్నారు తప్ప వాళ్ళు పొట్ట నింపేటువంటి మార్గం లేదు. ఇవాళ మన భవిష్యత్తు బీసీ ఉద్యమంలో ఉన్నది. మన రాజ్యం వస్తే అందరికీ సమానమైనటువంటి అవకాశాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, వనరులు మన చేతులకు వస్తాయి, రాజ్యం మన చేతులకు వస్తుంది. అట్లాంటప్పుడు మీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. అగ్రకులాల పాలనలో మీ తాత వాళ్ళ తాత కోటేశాడు, మీ తాత బతుకు మారలే. అగ్రకులాల కోటేస్తే మీ తండ్రి వాని తండ్రి కోటేశాడు, మీ తండ్రి బతుకు మారలే. ఇప్పుడు నువ్వు వాళ్ళ కొడుకు కోటేస్తే నీ బతుకు కూడా మారదు. ఇప్పుడు నీ ఓటు నువ్వు వేసుకోవాలి, నీ రాజ్యం తెచ్చుకోవడం కోసం నువ్వు పోరాడాలి. అదే మేమెంతో మాకంత పిలుపు కోసం ముందుకు రావాలని చెప్పి కోరుతున్నాం. ధన్యవాదాలండి. అదే బీసీ యువత కూడా ఏదైతే చేస్తున్నటువంటి ఒక పోరాటాలకు యువత కూడా ముందుకొచ్చి విద్య, యువత, ఉపాధి, అలాగే విద్య, రాజకీయ రంగాల్లో కూడా రాణించాలని, ఖచ్చితంగా తమ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో సాధించే వరకు కూడా తమ పోరాటం ఆగదని చెప్పేసి జాజుల శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్తో సత్యేంద్ర, ANN, ఆదిలాబాద్ నుంచి.